తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు హైకోర్టులో భారీ షాక్ తగిలింది. విద్యుత్ కమిషన్ పై కేసీఆర్ వేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. తెలంగాణ సర్కార్ వేసిన నరసింహారెడ్డి విద్యుత్ కమిషన్ ను రద్దు చేయాలంటూ కేసీఆర్ వేసిన రిట్ పిటిషన్ ను ధర్మాసనం కొట్టివేసింది. ప్రభుత్వ తరపు న్యాయవాదుల వాదనలకు హైకోర్టు సమర్థించింది. విద్యుత్ కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయంటూ రేవంత్ రెడ్డి సర్కార్ కమిషన్ వేసింది. విచారణ చేపట్టిన కమిషన్ కేసీఆర్ కు నోటీసులు ఇచ్చింది. అయితే విద్యుత్ కమిషన్ ను రద్దు చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు కేసీఆర్. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, చెప్పండి. కేసీఆర్ కు భారీ షాక్ తగిలినట్టు తెలుస్తోంది. విద్యుత్ కమిషన్ పై కేసీఆర్ వేసిన పిటిషన్ హైకోర్టు కొట్టివేసినట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ నేతృత్వంలో ఈ విద్యుత్ కొనుగోలుకు సంబంధించి ఒక ఎంక్వైరీ కమిటీ వేసిన తర్వాత ప్రభుత్వం దీనిపై కేసీఆర్ స్పందించారు. ఇమీడియట్ గా కేసీఆర్ తన అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ జస్టిస్ నరసింహన్ రెడ్డి కమిషన్ ను రద్దు చేయాలి, దాంట్లో నుంచి నరసింహారెడ్డి తప్పుకోవాలంటూ స్వచ్ఛందంగా ఈ అభిప్రాయాన్ని తెలియజేసినప్పటికీ ఆ కమిషన్ యొక్క ఎంక్వైరీ కొనసాగుతా ఉంది. 10 ఏళ్ల బీఆర్ఎస్ సర్కార్ ఆ విద్యుత్ విషయంలో పవర్ ఎలా కొనుగోలు చేశారు, ఎలా డిస్ట్రిబ్యూట్ చేశారు, ఏ ద్వారా ఈ పవర్ అంతా కూడా కొనుగోలు చేశారు, వీటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలతో సహా జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ మీడియా సమావేశంలో వివరాలు లెక్కలతో సహా అన్ని నెంబర్స్ అన్ని కూడా ప్రొడ్యూస్ చేయడం జరిగింది. వీటినంతా కూడా కేసీఆర్ వ్యతిరేకిస్తూ ఒక కమిషన్ ఏర్పడిన తర్వాత ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తికి కొంత టైం ఇచ్చి వారి వివరణ కోరిన తర్వాత వాళ్ళ వివరణ ఇవ్వకపోతే మీడియా సమావేశం ఏర్పాటు చేయడము, లేకపోతే జరిగినటువంటి అవకతవకల మీద ప్రస్తావన తీసుకురావాలి. కానీ ఒక్కసారి నోటీసులు ఇచ్చి రెండోసారి నోటీసులు ఇవ్వక ముందుగానే జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఏర్పాటు చేసి ఒక మీడియా సమావేశంలో పూర్తిగా కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అవకతవకలకు పాల్పడ్డాడు, మిస్యూజ్ చేశాడు, అధికంగా దీనిపై డబ్బులు సంపాదించారంటూ కూడా తప్పుడు ఆరోపణ చేశారన్నట్టు కూడా కేసీఆర్ హైకోర్టుని ఆశ్రయించడము. హైకోర్టు 2 రోజుల క్రితం ఈ కేసుకు సంబంధించి విచారణ జరిపిన తర్వాత 2 వైపుల నుంచి వాదనలు విని తీర్పు రిజర్వ్ చేయడం జరిగింది. ఈ రోజు సోమవారం నాడు ఈ తీర్పుకు సంబంధించి ఎలా ఉండబోతుంది అని ఉత్కంఠంగా ఎదురు చూడటంతో ఈ రోజు ధర్మాసనం కేసీఆర్ వేసినటువంటి పిటిషన్ ని తిరస్కరించినట్టుగా సమాచారం అందుతుంది. విద్యుత్ కొనుగోలు అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ నేతృత్వంలో విచారణ కమిటీ ఏర్పాటు చేసింది. ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల కేసీఆర్ కు 2 సార్లు కమిషన్ నోటీసులు ఇచ్చింది. విద్యుత్ కమిషన్ పై ఇప్పటి వరకు కేసీఆర్ ఆ వివరణ ఇవ్వకపోవడము, దాని గల స్పష్టమైనటువంటి ఆధారాలు చూపకపోవడంతో మాత్రం జస్టిస్ కొత్త కమిటీ వేసినటువంటి నేతృత్వంలో ఈ పవర్ అవకతవకలపై కూడా విచారణ జరుగుతున్నటువంటి క్రమంలోనే కేసీఆర్ కోర్టుకు వెళ్లడము, కోర్టులో కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేయడము, కమిటీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏ విధంగా ఉంటాయి, ఎలా అనుసరించాలి, ఒక వ్యక్తిపై ఆరోపణలు వచ్చినప్పుడు దానికి ఎంత టైం ఇవ్వాలి, విచారణ ఎదుర్కోవడానికి కానీ వివరణ ఇవ్వడం కానీ కొంత గ్యాప్ ఇవ్వాలి, కొన్ని నెలలు టైం గ్యాప్ ఇవ్వాల్సి వస్తుంది. అవి ఏవి కాకుండా కమిషన్ ఇష్టానుసారంగా నోటీసులు ఇచ్చి రెండో నోటీసు ఇవ్వక ముందే మీడియా సమావేశం ఏర్పాటు చేసి హడావిడిగా మొత్తం పూర్తి బీఆర్ఎస్ నేతృత్వంలో అవకతవకలు జరిగాయి, పవర్ ని మిస్యూజ్ చేశారు, కోట్లాది రూపాయలుగా డబ్బులని దండుకున్నారంటూ కూడా తప్పుడు ఆరోపణలు అలిగేషన్స్ పైన నేరుగా మాజీ సీఎం కేసీఆర్ హైకోర్టుని అప్రోచ్ అవ్వడంతో హైకోర్టు ఈ రోజు 2 వైపుల తర్వాత వాదనలు విని తీర్పు రిజర్వ్ చేసిన తర్వాత కేసీఆర్ వేసినటువంటి పిటిషన్ ని తిరస్కరించినట్టుగా సమాచారం అందుతుంది. ఎందుకంటే ఏ ప్రభుత్వం అయినా ప్రభుత్వం కోల్పోయి కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు గత ప్రభుత్వం చేసినటువంటి పథకాల విషయంలో కానీ, స్కీమ్స్ కానీ, ఈ విద్యుత్ కొనుగోలు కానీ, పవర్ ప్రాజెక్టులు కానీ, వాటర్ ప్రాజెక్ట్స్ కానీ, వీటన్నిటిపై కూడా ప్రభుత్వానికి ఏవైనా అనుమానాలు ఉన్నప్పుడు వాటికి ఒక కమిషన్ వేసి ఆ కమిషన్ ద్వారా నిజాలు ఏంటి అని తేల్చాల్సినటువంటి బాధ్యత ప్రస్తుత ప్రభుత్వం పైన ఉంటుంది. కాబట్టి ఆ దిశగానే గతంలో 10 ఏళ్ల పాటు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని 10 ఏళ్ల అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు 10 ఏళ్ల పాటు విద్యుత్ అవకతవకలకు సంబంధించి పూర్తి రిపోర్ట్ తమకు సమర్పించాలంటూ కూడా జస్టిస్ నరసింహారెడ్డి నేతృత్వంలో ఒక టీం ని కమిషన్ వేసి దాని ద్వారా విచారణ చేపడతా ఉన్నారు. ఇప్పటికే కేసీఆర్ కి 2 సార్లు నోటీసులు అందజేశారు. ఒకసారి నోటీసు అందజేసి సమయం కోరినప్పటికీ, గడువు ఇవ్వాలని చెప్పినప్పటికీ కేసీఆర్ నుంచి ఎలాంటి స్పందన లేకపోగా తిరిగి కమిషన్ పైనే తీవ్ర ఘాటుగా కేసీఆర్ స్పందించినటువంటి పరిస్థితి ఏర్పడింది. స్వచ్ఛందంగా నరసింహారెడ్డి జస్టిస్ అక్కడి నుంచి తప్పించుకోవాలి, దాంట్లో నుంచి ఉండకూడా ఆ కమిషన్ ని రద్దు చేయాలి, ఈ కమిషన్ ముందుకు వెళ్ళకూడదు, ఈ కమిషన్ ఎలాంటి విచారణ జరపకూడదు,
స్వచ్ఛందంగా ఈ వివరాలన్నీ కూడా నేను తొందరలో వెల్లడిస్తానంటూ కూడా కేసీఆర్ ఈ విషయాన్ని గుర్తు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడము, మరి కాసేపట్లో దానిపైన వాదనలు పూర్తయిన తర్వాత తనకు అనుకూలమైనటువంటి తీర్పు వస్తుందేమో అంటూ కూడా కేసీఆర్ దీన్ని భావించడం జరిగింది. తను వేసినటువంటి పిటిషన్ ను కోర్టు అంగీకరించి జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ని రద్దు చేయాలంటూ కూడా కోర్టు కేసీఆర్ వేసిన పిటిషన్ కొట్టివేశారు. అయితే నెక్స్ట్ కేసీఆర్ ఏం చేయబోతున్నారు? విద్యుత్ కమిషన్ ముందు హాజరవుతారా? విద్యుత్ కమిషన్ ముందు హాజరవ్వాల్సిందే, వేరే ఆప్షన్ కనిపించట్లేదు. తన మాజీ ముఖ్యమంత్రి అయినా, గత ప్రభుత్వంలో చీఫ్ సెక్రటరీలు అయినా, మాజీ మంత్రులైనా, ఉప ముఖ్యమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా ఎవరైనా ఒక కమిషన్ ఏర్పాటు చేసిందంటే అది న్యాయ నిపుణుల సలహాల మేరకే ఆ కమిషన్ ఏర్పాటు చేసి దానిపైన విచారణ జరుపుతూ ఉంటారు. ఇప్పుడు విద్యుత్ అవకతవకల పైన కేసీఆర్ ప్రభుత్వం కేసీఆర్ పైన తీవ్ర ఆరోపణలు, అభియోగాలు వ్యక్తం చేస్తా ఉన్నటువంటి ఈ టైంలో కేసీఆర్ ఒకవేళ హాజరు అవ్వకపోతే నిజంగానే అవి చేసినటువంటి తప్పిదాలు తను ఒప్పుకున్నటువంటిగా మెసేజ్ వెళ్తుంది. కాబట్టి ఇప్పుడు హైకోర్టులో పవర్ ఉన్నటువంటి ఏకైక కోర్టుకి వెళ్లి కోర్టులో కూడా ఈ పిటిషన్ దాఖలు చేసిన తర్వాత కోర్టు రెండు వైపుల నుంచి వాదనలు విన్న తర్వాత కోర్టు ఈ రోజు పిటిషన్ తిరస్కరించింది అంటే కమిషన్ కు సహకరించాలనే ఇండైరెక్ట్ గా కోర్టు ఈ సంకేతాలు ఇచ్చినట్టుగా కూడా అర్థమవుతా ఉంది. లేదా ఈ విద్యుత్ అవకతవకలపై హైకోర్టు కొట్టివేసినటువంటి తీరుని సవాల్ చేస్తూ మళ్ళా సుప్రీంకోర్టుని కేసీఆర్ ఆశ్రయించేటువంటి అవకాశం ఉంది. సుప్రీంకోర్టుకి వెళ్లిన తర్వాత కోర్టు ఏ రకంగా కేసీఆర్ అభ్యంతరాలను అంగీకరిస్తుంది, దానిపైన విచారణ జరిపి జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ని రద్దు చేయాలంటూ కూడా సుప్రీంకోర్టు ఏమైనా ఆదేశాలు ఇస్తుందా అనే దానిపై కూడా తను ముందు వెళ్లేటువంటి స్టెప్స్ ని బట్టి కోర్టు ఒక ప్రాజెక్ట్ లో గానీ, ఒక స్కామ్ లో, ఒక స్కీమ్ లో గానీ తీవ్ర ఆరోపణలు, అభియోగాలు, అది రాష్ట్రానికి చెందినటువంటి డబ్బుల బడ్జెట్ సంబంధించినటువంటి అంశం. గతంలో మాజీ ముఖ్యమంత్రిగా 10 ఏళ్ల పాటు పనిచేసినటువంటి ఒక హోదా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి కోర్టు ఎక్కడ కూడా కేసీఆర్ కి అనుకూలమైనటువంటి తీర్పులు, ఆదేశాలు ఇచ్చేటువంటి అవకాశం లేవు. ఖచ్చితంగా జస్టిస్ నేతృత్వంలో ఏ దేశంలో గానీ, రాష్ట్రంలో గానీ కమిటీ ఏర్పాటు చేసినప్పుడు ఆ కమిటీకి సహకరించాల్సిందే, ఆ కమిటీలకు వివరాలు అందించాల్సిందే, ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాల్సిందే. వారు అడిగినటువంటి ఏ వివరాలైనా డాక్యుమెంట్ గానీ ఇవ్వాల్సి ఉంటుంది. అవి ట్రాన్సాక్షన్స్ గానీ, వ్యక్తిగత వివరాలు గానీ, గత ప్రభుత్వాలు చేపట్టినటువంటి జీవోలు గానీ, సర్కులర్ గానీ, కొనుగోళ్లు, ఉత్పత్తి, వీటన్నిటిపై కూడా కమిషన్ కి ఎప్పటికప్పుడు ఇవ్వాల్సి ఉంటుంది. కమిషన్ అనేది హై పవర్ తో కూడినటువంటి కమిటీ ఉంటుంది. న్యాయవాదుల నేతృత్వంలో న్యాయ సలహాల కోసం ఈ కమిటీని ఏర్పాటు చేస్తూ ఉంటుంటారు. గతంలో అనేక ప్రభుత్వాలు కూడా ఈ కమిటీల ద్వారా నిజాలు తేల్చి గతంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కూడా బండారం బయటపెట్టి వారిపైన కేసు నమోదు చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు కేసీఆర్ వేసినటువంటి పిటిషన్ ని హైకోర్టు తిరస్కరించింది. మరి కేసీఆర్ నెక్స్ట్ స్టెప్ ఏంటి అనే దానిపై కూడా కొంత టెన్షన్ గా నెలకొంది. ఈ విషయం కమిటీ ఇప్పుడు ఏర్పాటు చేసినటువంటి నరసింహారెడ్డి కమిషన్ కేసీఆర్ వేసినటువంటి పిటిషన్ ని కొట్టివేశారంటే మరో నోటీసులు జారీ చేసి రేపా ఎల్లుండి కమిషన్ ముందు హాజరయ్యి విద్యుత్ కొనుగోలుకు సంబంధించి అవకతవకలపై కూడా పూర్తి స్థాయిలో విచారణ ఎదుర్కోవాల్సిందే, కమిషన్ ముందు హాజరవ్వాల్సిందే అంటూ కూడా నోటీసులు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. వైశాలి, ఒకవేళ సుప్రీంకోర్టుకి వెళ్తాననుకుంటే హాజరు అవ్వకపోయినా సుప్రీంకోర్టుకు వెళ్ళొచ్చా, లేదంటే సుప్రీంకోర్టుకి వెళ్ళినా హాజరవ్వాల్సిందేనా? న్యాయ వ్యవస్థలో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఒక వ్యక్తికి చాలా సందర్భాల్లో ఊరట కల్పించి రిలాక్సేషన్ ఇచ్చి వారు అడిగిన విధంగానే కమిషన్ రద్దు చేసినటువంటి సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి. రాష్ట్రానికి చెందినటువంటి వ్యవహారం ఇది. 10 ఏళ్ల పాటు విద్యుత్తులో తీవ్ర అవకతవకలు జరిగాయి. కోట్లాది రూపాయలుగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో విద్యుత్ ని మిస్యూజ్ చేశారు. పవర్ నంతా కూడా వీరు ఇష్టానుసారంగా అవకతవకలకు పాల్పడ్డారనేది ఒక అభియోగాలు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి నేతృత్వంలోనే జరిగినటువంటి ఈ అవకతవకలు ఏ కోర్టు గాని, ఏ రాజ్యాంగంలో వీరికి వెసులుబాటు కల్పించేటువంటి అవకాశాలు ఉండవు. సుప్రీంకోర్టుకి వెళ్తే వీళ్ళు ఏదైనా గ్రౌండ్స్ మార్చుకొని ఒకవేళ దాంట్లో ఉన్నటువంటి లూప్ హోల్స్ ని ఒక కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత మొదటి నోటీసులు అందజేసినప్పుడు ఎన్ని రోజుల గ్యాప్ తర్వాత రెండో నోటీస్ అందజేయాల్సి ఉంటుంది. మొదట నోటీస్ కి వివరణ ఇవ్వకపోతే ఎలా స్పందించాలి అంటూ కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కమిటీ పాటించాల్సి ఉంటుందనే ఒక గ్రౌండ్స్ ని బేస్ చేసుకొని సుప్రీంకోర్టుని ఆశ్రయించేటువంటి అవకాశం ఉంది. వైశాలి.